సో చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న నలుగురు మాకు ఒక క్లాస్మేట్స్ కాబట్టి లైఫ్ రకరకాల విషయాలు మేము చర్చించుకున్న సందర్భాలు ఉంది. ఇప్పుడే రంగా ఒకటి గుర్తు చేసిన, అది నువ్వే చెప్పవా ఎగ్జిబిషన్స్ గురించి? మేము అబిడ్స్లో తిరిగేటప్పుడు అంటే ఛాయ్ తాగుతా బొమ్మలు వేస్తా తిరిగేటప్పుడు కాంత్ అనేవాడు, ఆర్ట్ అనేది ఆర్టిస్ట్ అంటే వాడికి బీజాలు ఉన్నవాడే ఆర్ట్ నేర్చుకోవాలి, లేదా వాడికి ఆ కోణం ఉన్నవాడే ఆర్ట్ నేర్చుకోవాలి అనేది రాంగ్ కాన్సెప్ట్. అది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నాకు బీజాలే లేవు కానీ నేను చేస్తా ఉన్నా ఫైన్ ఆర్ట్స్కి వచ్చి. కాబట్టి అందరూ ఆర్ట్ చేయాలి, విరివిగా ఎగ్జిబిషన్స్ పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ అప్పుడే ఉండేది. ఆ దృక్పథం అప్పుడు ఉండేది. అది ఈరోజు అప్పుడు వసతి లేదు నాకు. ఈరోజు కార్యరూపం దాల్చింది, చాలా సంతోషం. అవును. ఇప్పుడు ఇందులో మా అమ్మాయి వేసింది, మా పాప వేసింది. వాళ్ళకి ఆర్ట్ వచ్చని కాదు, చిన్నపిల్లలు ఎట్లా చేస్తారో ఆ మానసిక స్థితిలో వేసేదానికి లక్కీ ఉటప అని పేరు. ఓహో. ఇప్పుడు ధ్యానం అనగానే ఎవరి ఐడియాలు అనుకున్నాయి, ఆత్మజ్ఞానం అనగానే నేను చెప్పక్కర్లే, ఎవరిది వాడు ఊహించుకుంటాడు. ఇప్పుడు లక్కీ ఉటప అంటే మొట్టమొదటిసారి అదేందో తెలియదు కాబట్టి వింటున్నారు. ఇది భూమి మీద ఒక కొత్త పదం. ఒక 100 సంవత్సరాల తర్వాత లక్కీ ఉటప స్థితిలో ఉన్నా అని చెప్పుకుంటారు. సులువుగా పలకడానికి కూడా చాలా ఈజీగా బాగుంది. అది ఆ స్పాంటేనియస్గా అన్నది ఊరికి అట్లా వచ్చేసింది. అది ఇది ఎవరు? నేనే. లక్కీ ఉటప అనేది ఒక పదం, కొత్త పదం. ఇప్పుడు అన్ని పదాలు కొత్తవే కదా ఒకప్పుడు. ఇప్పుడు లక్కీ ఉటప అంటే ఇప్పుడు అడవిలో ఒక ఫ్లవర్ విరపుస్తుంది, తన పొటెన్షియల్ని తను ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప ప్రేక్షకుల కోసం కాదు. అది ఆర్ట్ అట్లా ఉండాలి, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేసేది. లేకపోతే డబ్బుమయం అయిపోయింది అనుకో, ఎవడన్నా కొనేవాడు వస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఎవడన్నా చాలాసేపు డిస్కస్ చేసి కొనకుండా పోతే నీ అమ్మ ఈడే కస్టమర్ రా ఇవన్నీ వస్తాయి. తద్వారా ఆర్ట్ సెకండరీ అయిపోయి యాక్చువల్గా డబ్బు ప్రైమరీ అయిపోయింది. అట్లా ఆర్ట్ ఒక్కటి అట్లీస్ట్ కొందరు ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అట్లా చేస్తే బాగుంటుంది. సూపర్, మంచి కాన్సెప్ట్. ఇది కొత్తదేం కాదు, నాకు కొత్తది కాదు, నీకు కొత్తది. అంటే మనం నాకు కొత్తది కాదు, ఎందుకంటే మాట్లాడుకున్నాం కాబట్టి. కాంత్ ఏదైతే ఇప్పుడు చేసే వాళ్ళకి అందరికీ కొత్త అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మేము ఆల్రెడీ అంటే నేను విన్నాను, వీడు చెప్తా ఉండే. ఈగోలెస్ అంటే ఆర్టిస్ట్ అంటేనే ఈగో ఉంటుంది. మనకి 2 రకాల ఈగోలు ఉన్నాయి. వస్తువుల్ని సొంతం చేసుకోవడం వల్ల వచ్చే ఈగో ఒకటి. రెండోది వాడి దగ్గర చిల్లి గవ్వలేదు, చినిగిపోయిన చెడ్డీ వేసుకున్నా వాడికి ఒక దాంట్లో ప్రావీణ్యత ఉందనుకో, అది ఇంకో రకమైన ఈగో. అదే ఇప్పుడు మనం కొన్ని గోడల మీద పిచ్చోళ్ళు బొమ్మలు వేస్తూ ఉంటారు ఒక గిడ్డితో, వాటితో చాలా చూసాను. నేను అంటున్నది స్కిల్ ద్వారా వచ్చే ఈగో కూడా ఒకటి ఉంది. వాడు బీదవాడైనా కూడా ఆ ఒక్క విషయంలో వాడిలో దిశనాహకారం ఉంటుంది. సో అటువంటి ఆర్టిస్టులు కలిసినా అది ఎగ్జిబిషన్ కాదు, అది యాక్చువల్గా యుద్ధమే. ఎక్కడ నా పెయింటింగ్ ఉండాలి, నేను సీనియర్ పర్సన్ కాబట్టి నాది అక్కడ ఉండాలి. సో ఫస్ట్ సెలబ్రిటీ వస్తే నా పెయింటింగ్ చూపించాలి, నువ్వు బచ్చగాడు నువ్వు తర్వాత వచ్చింది, మళ్ళీ ఇదంతా హైరార్కీ వచ్చేసింది. అట్లా కాకుండా ఇక్కడ ఎవరికి ఈగో లేని వాళ్ళనే నేను ఇప్పుడు ఆర్టిస్టులుగా గుర్తిస్తున్నా. ఈగో ఉంటే వాడు ఆర్టిస్ట్ కాదు, వాడు ఈగోయిస్ట్ బేసికల్లీ. చెప్పు. ఈ జర్నీ అంటే నువ్వు తీసుకున్నటువంటి జర్నీ ఇది కావాలని ఆ పెయింటింగ్ వెళ్తుర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది చూడు, ఇది ఈ వర్క్ రండి, ఇది చాలా బాగుందండి. మెచ్యూరిటీ చాలా ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేసి. దీని వెనక ఒక కథ ఉంది. ఎంతమంది అడిగింది ఈ పెయింటింగ్ అమ్మలేదు నేను, దానికి కారణం అంటే జనార్దన్. ఈ విషయం జనార్దన్ తెలియపోయి ఉండొచ్చు. ఒకసారి నేను టెంపుల్లో కూర్చుని ఈ తరహా వర్క్స్ మొట్టమొదటిసారి నాకున్న ఆర్ట్ అంటే ఇది అన్న ధారణ వదిలి నేను ఆర్ట్ని ఒక చిన్నపిల్లవాడు వేసినట్టు చేస్తున్న టైంలో జనార్దన్ వచ్చాడు టెంపుల్కి. అక్కడ కిషన్జీ మనం ఉన్న టెంపుల్కి వచ్చాడు అనమాట. వచ్చి చాలా ఆశ్చర్యపోయి, ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు, నువ్వు దీన్ని ఎగ్జిబిషన్ పెట్టకు, ఫేస్బుక్లో పెట్టకని చెప్పాడు. అంటే ఎందుకంటే ఇది నీవు ద్వారా పరిచయం అయిన తర్వాత ఇంకొకటి దీన్ని అనుసరించాలి తప్ప. అంటే అప్పుడు నేను నిజం అనుకున్నా, ఇప్పుడు నే స్థితిలో ఉన్నా సరే నాలాగే ఇంకొకటి వేసి వాడు ఫేమస్ అయినా నాకు ఓకే. ఇప్పుడు ఆర్టే మిగిలాలి, మళ్ళీ ఈ వ్యక్తిత్వ వాదాలు పోవాలి. అందుకని ఇది నేను ఒక ఫ్రెష్ వర్క్ జ్ఞాపకంగా పెట్టుకున్నాను అనమాట. అట్లా అందుకని నువ్వు అప్పుడు చెప్పింది ఎప్పుడు చెప్పినావు. చాలా బాగుంది, చాలా మెచ్యూరిటీ, కలర్స్ కానీ అసలు ఇక్కడ ఈ టోన్స్ కూడా, ఇక్కడ కూడా నువ్వు పర్స్పెక్టివ్ డార్క్ పెట్టు, చాలా అద్భుతంగా ఉంది. ఈ వర్క్ బాగా నచ్చిందా? ఇప్పుడు ఫ్లో చాలా ఫ్లో ఉంది. అంటే నాకు నిజంగా టైమ్లెస్నెస్ నాకు ఇటువంటి పెయింటింగ్స్లో దొరికింది. నేను ప్రయోగం చేస్తున్నా. లెస్ వర్క్ ఎక్కువ లీవ్స్ పెట్టి ఏదో డిస్టర్బెన్స్ చేయకుండా
కార్నర్ తీసుకొని స్పేస్ తీసుకొని చాలా బాగుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ అది క్రిటికల్గా వర్క్ చేయడం ఇష్టం ఉండదు. అవును. అవును, నిజం నిజం. అవును. అయితే నీ జీవితానికి నీ మాటలకు నువ్వు రాసిన బుక్లకు దగ్గరగా ఉన్నాయి పెయింటింగ్స్ ఇవి. ఇప్పుడు కొత్త సిరీస్ ఇది. అంటే పుస్తకాన్ని పెయింటింగ్ని మధ్యన గీత చెరిపేసేయాలి. నేను నెక్స్ట్ ఒక బుక్ని, ఒక బుక్ అంటే 100 పేజీలు ఉంటాయి కదా, 100 పెయింటింగ్స్ వేస్తా. అదే ఫోటో తీస్తే బుక్ అయింది. ఒక్కొక్క పేజీలో ఉన్న దాన్ని ఇంట్లో తీసి పెట్టుకుంటే అందులో అట్లీస్ట్ బొమ్మ అర్థం కాకపోయినా విషయం అర్థమవుతుంది. పెయింటింగ్ చూస్తే ప్లెజెంట్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉదాహరణకి అశాశ్వతమైన వాటితో నువ్వు బంధం పెట్టుకో, నువ్వు ఏమైనా చెయ్యి అన్నది ఒకటి అర్థమైంది అనుకో, వాడు బుద్ధుడి స్థితిలో గంటలో వచ్చేస్తాడు. ఇది సాధనకు అతీతమైన విషయం అని తెలిస్తే సరిపోతుంది. అందుకని అట్లీస్ట్ మన అదృష్టవంతులం, ఏదో ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అట్లా నిరంతరం. ఇప్పుడు లాస్ట్ టైం నువ్వు ఎగ్జిబిషన్ చేసినావు, తర్వాత బసవరాజ్ చేస్తున్నాడు నెక్స్ట్ మంత్, తర్వాత సత్యమన్న చేస్తున్నాడు. సో ఎవరో ఒకరు ట్రై చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. అంటే ఒక్కరు ఎంతకని చేస్తాం, చేయలేదు అట్లా. అందుకని రకరకాల ప్రయోగాలు రా. ఇప్పుడు నీకు ఫస్ట్ నుంచి బేస్ లేదు నాకు ఆర్ట్ అన్నా కదా. అవును. ఇక్కడ చూస్తేనేమో ఇప్పుడు ఎవరన్నా చూస్తే మీ అమ్మగారి బొమ్మలు చూసిన తర్వాత మనం ఫైన్ ఆర్ట్స్ అయ్యి ఉండి కూడా అమ్మ బొమ్మలు చూడడం కానీ చాలా యూనిక్గా భలే ఉన్నాయి మామ అనిపించింది. అంటే అవును, అంటే అది అటు నుంచి నీకు వచ్చిందా అని అనుకోవచ్చా, లేదంటే దీనికి ఎట్లా? మా అమ్మ నా మొట్టమొదటి శిష్యురాలు, చిట్ట చివరి శిష్యురాలు. ఇంకా జీవితంలో అంటే నేను పరంపరలో లేను. ఓకే. నేను పరంపరగా అగేనెస్ట్ అంటే ఇండివిజువాలిటీలో ఉన్న బ్యూటీ కలెక్టివిటీ లేదు. ఓకే. అట్లా. సో అందుకని ఇప్పుడు లోకల్గా ఫిట్ అవ్వకపోవచ్చు ఈ పెయింటింగ్స్, కానీ ఇంటర్నేషనల్గా ఫిట్ అయ్యే లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది, నెక్స్ట్ మీరు రాబోయే రోజుల్లో యూ సీ సో మెనీ ఆర్టిస్ట్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఇళ్లలో కూర్చొని వేస్తున్నారు లేడీస్, వంట చేసుకుంటూ పెయింటింగ్లు వేస్తున్నారు. బికాస్ ఆఫ్ మీ నేను వాళ్ళకి అంతర్జాతీయ స్థాయి అవగాహన ఇచ్చిన ఒక 5-6 అంశాలే. ఇప్పుడు వైలిన్ వాయిస్తే కుయ్ అంటే కచేరీ అయినట్టు కాదు, అట్లీస్ట్ 3 hours వాయిస్తేనే వీడికి వైలిన్ వచ్చిన అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే నీకు ఒక తక్కువ ఫిజికల్ రియాలిటీ ఉండాలి. కానీ పెయింటింగు నువ్వు ఏమి వేయకుండా పెట్టినా అదో థీమ్ అవుతుంది, ఓ చుక్క పెడితే అదో థీమ్ అవుతుంది. పెయింటింగ్ అనేది ఆల్మోస్ట్ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అది అంటే ఏమీ చేయకపోయినా, కొంత చేసినా, చాలా బాగా చేసినా, సగం సగం చేసినా అది ఎప్పుడు పూర్తిగానే ఉంది. అందుకని నేను పెయింటింగ్కి ఒక డెఫినేషన్ ఇస్తున్నా, వినేవాళ్ళు ఆలోచించుకోండి. సంశయం లేకుండా గీసిన గీత బాత్ కథం హోగా. అట్లా ఇప్పుడు చాలా పెద్ద వేసాడు, బట్ వాడికి డౌట్ ఉంది, అది పెయింటింగ్ కాదు. ఎందుకంటే వాడు సంశయ స్థితిలో వేసిండు, వాడు అది పూర్ణంగా లేదు కదా. అంటే కాకుండా చిన్నపిల్లలు వేస్తారు చూసినా, అట్లా ఉండాలి పెయింటింగ్. అది అంటే ఇది ఒక ప్రాపగండా కాదు, లేకపోతే నేనేం స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను యాక్చువల్గా ఆస్వాదిస్తున్నాను లైఫ్ని. ఎంత హాయిగా ఉంది తెలుసా అసలు. ఇప్పుడు నాతో పాటు పెట్టిన ఎవ్వరు ఫోటో గురించి కోరుకోలే, మీడియాలో నా గురించి వస్తా అని అడగలే, డబ్బుల ప్రస్తావన లేదు. ఎవడో ఒకరు షేర్ చేసుకున్నారు, వస్తున్నారు, పోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గ్రూప్లో? 8 మంది. ఇప్పుడు ఇంకోటి చూడు, ఇప్పుడు ఈగోలెస్ ఆర్టిస్ట్ అంటే నేను ఇట్లా ఎగ్జిబిషన్ కోసం 1 month ప్రిపరేషన్ ఉంటుంది కదా, అటో ఇటో కరెక్ట్గా ఇంకో గంట సేపు అయితే ఈయన వచ్చారు. నా పెయింటింగ్ పెట్టొచ్చుంటే పెట్టమన్నా. నిజంగా ఈగో అనేది ఉంటే ఇంకొక వ్యక్తికి ఎట్లా ప్లాట్ఫామ్ ఇస్తాం? అవును. ఎవడి ప్లాట్ఫామ్ ఇచ్చుకోవట్లేదు. నేను అంటున్నా, ఇప్పుడు ఇంకొక సార్ ఉన్నారు, ఆయన పుస్తకాలు రాశారు. నేను చెప్పిన ఈరోజు వీలైతే మీ పుస్తకాలు ఇక్కడ పెట్టుకోండి, నేను మధ్యలోకి రాను. ఎవరైనా వస్తే వాళ్ళకి పరిచయం చేసుకోండి, మీరు బెనిఫిట్ అవ్వండి. ప్రతిదీ బిజినెస్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు ఎలా అంటే మన కొన్ని ఉన్నాయి ఆర్టిస్టులు అనగానే వీళ్ళు మనకన్నా తక్కువ, వీళ్ళతో పాటు మేము పెడితే మాకు మార్కెట్ పడిపోయిద్ది మేమే అనే ధోరణిలో కంపారిజన్లో ఉన్న వాళ్ళని చాలా మంది చూసాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా లేవు, అసలు అబద్ధం. అలాంటివన్నీ చెరపడానికి మనం ఇంకొక విషయం చెప్పాను సార్. అయినా సరే ఓకే. ఎక్కడ తెలంగాణ? ఎలా మా కాంతి మీకు ఎలా పరిచయం అయింది? ఎప్పుడు మీరు బొమ్మ తీసుకొచ్చి అప్పుడే మేము సత్య ముందు నుంచి పరిచయం, సత్య ద్వారా మేము వచ్చి ఇక్కడికి వచ్చాము ఇద్దరు కలిసి. మా ఫ్రెండ్ ఉన్నట్టు అని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పాడు, సత్యానికి చెప్పాడు, సరే మనకు కూడా ఏమైనా అవకాశం ఉంటే ఉన్నది, లేకుంటే రాయేసాము, సరే తీసుకురండి అని చెప్పేసి. నేను ఇంకా ఏం చెప్పానంటే, మీరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకుని, నా పెయింటింగ్స్ తీసేస్తా నేను ఒక 5-6. ఏముంది అందులో? అట్లాగే క్లాస్లో పద్మావతి గారని మేడంది తెలియదు ఎవరో, తన ఆర్టిస్ట్
సార్ నేను ఒక పెట్టుకుంటాను అంటే అది తెచ్చుకోండి అన్నాడు, అంత సింపుల్. తర్వాత నేనేం చెప్పినా నీకు నచ్చిన చోట అలాంటి తీసుకో, అంతే. ఇక్కడ ఈగోలు ఏమీ లేవు. నువ్వు ఎక్కడ పడినా సరైన వరకు చూడబడుతుంది. నువ్వు అది ఫ్రంట్లో పెడితే చూస్తారన్న గ్యారెంటీ నాకు లేదు. డైమండ్ ఎక్కడున్నా ఆకర్షిస్తుంది. అట్లా నిజంగా నువ్వు చేసిన ఇది చిన్న అంటే ఆ ప్రాక్టికల్గా అంటే మనం ఫిలాసఫీలు స్టేజ్ మీద మస్తు దంచే వాళ్ళని చూశాను నేను. రియల్గా చూడు ఏమైంది, ఏం కాదు, అంతే, ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజే ఇంకో 2-3 ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళకి వర్తుంది, ప్లాట్ఫామ్ లేదు. 2 రోజులు నా ఎగ్జిబిషన్ నాకు తీసి పక్కన పెట్టి వాళ్ళని పెట్టనిస్తా, పోనీ వాళ్ళు సేల్ అయ్యాయి అవని ఏముంది అందులో. అంటే దాంట్లో ఏం తల ప్రాణం పోతుంది, లేదా మన పరువు ఏం పోతుంది. అరే నేను చేస్తే నావే సేల్ అవ్వాలనేది స్టూపిడిటీ ఇది. అట్లా మేబీ నీకు ఒక ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తుంది. ఇది ఒక నదిలాగా ప్రవహించే మానసిక స్థితి ఉన్న వాళ్ళతో నేను స్నేహం చేద్దామని అనుకొని ఒక్కడిని స్టార్ట్ చేస్తే నాకు మొదట రంగా దొరికాడు, సత్యవన్న దొరికాడు, నువ్వు ఉన్నావు. జనార్దన్ ఎప్పుడు ఫుల్ పాజిటివిటీ. అసలు వాడికి ఏం అవసరం, వాడు నిన్న ఫోన్ చేశాడు ఎవరు వచ్చారు అంటే ఏముండదు, కల్మషం. అట్లాంటి వాళ్ళు ఒక 100 మంది కలిసి ఒక చోట నిలబడితే ప్రపంచం అంతా తిరిగి చూస్తుంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఫిలాసఫీ అవసరం లేదు. ఈగో లేని వాళ్ళు ఒక 15 మంది నుంచి 100 మంది ఒక చోట నిలబడితే ద హోల్ వరల్డ్ వాళ్ళ వైపు చూస్తుంది. వాళ్ళు ఏం చేసినా అది వేదం అయిపోతుంది. కానీ మనసులో కుట్రలు కుతంత్రాలు పెట్టుకుని బయటికి నవ్వుకుంటూ అటువంటి సమాజం ఈ వీడియో చూస్తే మాత్రం చాలా మందికి ఎవరైనా పెట్టాలి అని చెప్పి చాలా మందికి ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నువ్వు ఒక ఆదర్శంగా అందరూ ఇప్పుడు ఇంకొకటి ఎవరెవరైతే ఆర్ట్ని బిజినెస్గా చేస్తున్నారో నేను వాళ్ళని నా లైఫ్కి డిస్కార్డ్ చేసుకొని నేను ఒక కొత్త గ్రూప్ తయారు చేస్తా. అంతే. కరెక్ట్ 10 ఏళ్ల తర్వాత మన బిజినెస్ మనకుంటుంది, మన గ్యాంగ్ మనకుంటుంది. అప్పుడు నేను ఇంకో గ్యాలరీ కూడా స్టార్ట్ చేస్తా. అప్పుడు జనార్దన్ ఎగ్జిబిషన్ పెట్టాలంటే వాడు ఫోనే చేయాల్సిన అవసరం లేదు, వాడికే కీస్ ఇస్తా, వాడే పెట్టుకుంటాడు, వాడే చేసుకుంటాడు. ఎవరో ఒకరు క్యూరేట్ చేస్తారు. మా రంగా నాకు తెలియలేదా, ఒక సర్టిఫికేట్ ఉంటేనే క్యూరేట్ చేయాలన్నా. సో అట్లంటే ఓకే, మనకు ప్రపంచం గుర్తించదు, మనకు ప్రపంచం గుర్తింపు వద్దు. ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు, అసలు గుర్తింపు కోరుకోని వాడు ఏమైనా చేయొచ్చు. మంచి మంచి ప్లాట్ఫామ్. ఇంకా ఎవరన్నా చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా కాంతిరేయ సార్ని కలవండి, అందరం కలిసి చేసుకుందాం అంతే. ఎందుకంటే మేము కూడా మా కాంతిరేయ సార్తో కలిపి దోస్తి అని 2005లో పెట్టాం మనం షో, గుర్తుందామా మనకు? నేను రంగన్న తర్వాత మా సీనియర్స్ అందరం కలిసి. కానీ అవును, అది ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇదే భావాలు. ఇంకా నెక్స్ట్ మాత్రం మేము కూడా జాయిన్ అవుతాం మామ. నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఒక చిన్న ఇప్పుడు ఒక సీజన్. సో ఎవ్రీ మంత్ ఒక రోజు కలుసుకోవాలి. ఒక్కొక్కరు ఆ రోజులో చుక్కబెట్టిన పెయింటింగ్ అయిపోయి సంశయం లేకుండా పెయింటింగ్ వేయడం. ఈగో లేదు కాబట్టి, ఊరికే టైం లేదు ఇట్లా కలర్ జల్లి సంతకం పెట్టి వెళ్ళిపో, వీ రెస్పెక్ట్ ఇట్. అట్లా 20 మంది ఒక్కొక్కరు వేశారు పెయింటింగ్. అది సత్యానికి అప్పచెప్తే లేదా నీకు అప్పచెప్తే ఎగ్జిబిషన్ చేయబడుతుంది. ఇంకోటి ఎవడి ఇనాగ్రేషన్ ఏ చీఫ్ గెస్ట్ లేడు. సత్యానికి మించిన ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు, మా రంగకు మించిన ఒక, నాకు ఇప్పుడు సెలబ్రిటీ ఎవరో నాకు అన్నం కూడా పెట్టలే. మధ్యలో చెప్తున్నా, సెలబ్రిటీ ఎవరో నాకు అన్నం పెట్టలే, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరో నాకు చేసేది ఏం లేదు. నా రంగా నా జీవితాన్ని నిలబెట్టిన వాడి దీపం వెలిగిస్తే ఎంత చక్కగా ఉంటుంది అసలు. అందుకని మనమే ఇనాగ్రేట్ చేసుకుందాం, మీడియాను కూడా డిస్కార్డ్ చేద్దాం. ఈ సందర్భంలో ఇంకోటి విషయం ఏంటంటే, ఒకే పెయింటింగ్ మేము ముగ్గురు చేసి ప్రజెంట్ చేసినాం. పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు ఆ పక్కన షో నడుస్తుంది, ఒక ఫ్రేమ్ లో పెట్టి నేను నువ్వు భాస్కర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు అటెండ్ మనం ఫోటో దిగలే అంటే రీసెంట్గా ఇప్పుడు చాలా మంది చెప్తే నమ్మలే. ఎప్పుడైనా మనం సుత్తేద్దాం అసలు అదేంది, ఇట్లా కేఫ్టీరియాలో కలిసి నైట్ కల్లా పవన్ కళ్యాణ్ కలిసి జోలు పెట్టి మళ్ళా కలిసి మొత్తం ఇట్లా పరిచయం చేసి వచ్చింది. నేను వీడు చిన్న మోరల్ ఉంది ఉంది. ఇప్పుడు ఒకటి ఆ పక్కన ఒక షో నడుస్తుంది, ఇక్కడ ఒక షో నడుస్తుంది, ఎదురు ఒక షో నడుస్తుంది. అందరికి సంబంధించిన ఫ్లెక్స్లు కనబడి నీ లక్కీ ఓటప్ప మాత్రం ఓన్లీ లోపలే ఉంది. అంటే ప్రచారం ఎందుకని అంటే ఇప్పుడు ఎంత ప్రచారం చేస్తే, ఉదాహరణ నాకు నిజంగా ఏం చేయాలని అందుకే ప్రైమ్ మినిస్టర్ని పిలవాలని. ఈ మధ్యలో ఇవ్వడు నేను, నాకు వద్దు. ప్రైమ్ మినిస్టర్ రాడు కాబట్టి ఇంకా నేను ఎవరిని పిలవను. అంటే చేస్తే అల్టిమేట్తో వర్క్ చేద్దాం. ఇప్పుడు జబర్దస్త్ స్టార్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ సెలబ్రిటీతో చిరంజీవికి వెళ్ళేసరికి 10 years పడుతుంది. నాకు వద్దు. నేను చిరంజీవి గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన, నా ఎగ్జిబిషన్కి ఆయన వద్దు. నేను అమ్మని ఆయనకు పెయింటింగ్ అంటే ఎంత ఫ్రీడమ్ వచ్చేసింది చూడు. కొనుక్కుంటే కామన్ మ్యాన్లోకి వచ్చి కొనుక్కోవాల్సిందే, ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు ఎవరో సెలబ్రిటీస్ వచ్చారంటే నేను రంగా కాకుండా అతని దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడితే ఇది మోసం కదా. ఇప్పుడు నాకు రంగా ఎంతో సెలబ్రిటీ అంతే అంటే ఇది బాగుంది, సమానత్వం, ఆధ్యాత్మికత యొక్క సారం ఇది. నేను 100% నేను చూస్తున్నా, ఇది చాలా పీస్ఫుల్గా ఉంది.
అసలు మనసులో ఏ దుగ్ధ ఉండదు, వైమనస్యత ఉండదు. రాత్రి కూడా ఎవరి గురించి నీకు నెగిటివ్ థాట్ రాదు, హాయిగా ఉంటుంది. సో మనం ప్రయోగం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, నేను ప్రస్తుతం కొంత లీడ్ తీసుకోవచ్చు, నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా, మనమే ఒక గ్యాలరీ ఏర్పాటు చేద్దాం. నేను చేస్తా, ఈగో లేదు కాబట్టి. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ తెలుసు ఒకటి ఎట్లా రన్ అవుతుంది, ఒక దానికి ఎంత ఖర్చు అవుతుంది. తలా ఒక్కొక్క రూపాయి వేస్తే 100 రూపాయలు టక్కున జమ్మి అవుతుంది. 100 రూపాయలు ఇది ఒక్కడే వేయాలంటే అంత కష్టం. అందుకని కలిసికట్టుగా ఉండాలంటూ వస్తున్నారు, కానీ ఈగోలు వస్తున్నాయి. అందుకని ఈగో లేని లేదా స్వా లేని మనిషి కోసం వెతికితే దొరకదు. అదే అడిగాను నేను. నిన్న కూడా నేను ఇట్లా ఎదురుగా నలిని అని ఆర్టిస్ట్ తెలిసిన షో చేస్తుంది, రమ్మంటే ఇన్విటేషన్ ఇస్తే వచ్చిన. వచ్చి చూస్తుంటే ఎవరో అన్నారు, రజనీ సార్ ఇట్లా షో చేస్తుంటే ఏ రజనీ, కాంత్రి సార్ అంటే కాదు మా వాళ్ళే అని చెప్పేసి ఫోన్ చేసిన. ఒక 20 నిమిషాలు వస్తున్నా అన్నాడు. ఉన్నా వచ్చాడు. అన్న నీ పెయింటింగ్లు తీసుకురా అన్నాడు. నేనుండే చైతన్యపురి. ఏం చేయాలి, మనకు ఒక అవకాశం ఉంది, ర్యాపిడో బుక్ చేసినా వచ్చినాయి, ఇది పెట్టాను. సత్యమన్న పెయింటింగ్స్ సత్యమన్నే తనకు నచ్చిన ఫిక్స్ చేసుకున్నాడు, ఎవరు చెప్పలే. ఓకే, నాకు 2 వాల్స్ నచ్చింది, నాకు అవి బాగా నచ్చింది, నేను పెట్టించుకున్నట్లా. ఇప్పుడు లేట్గా వచ్చినావు కదన్న, మా అందరు పెట్టుకున్న తర్వాత ఇది యాక్చువల్గా మనిషికి ఉన్న దుర్మార్గం ధోరణి. పిచ్చినా కొడుకు మనిషి అట్లా కాకుండా అకామిడేట్ చేయి. సత్యమన్న ఆనందాన్ని నువ్వు ఎంజాయ్ చేసుకో. సత్యమన్న పెయింటింగ్ ఎవరన్నా కొనుక్కుంటే అప్రిషియేట్ చేస్తుంది, అమ్మ ఆర్ట్ని అప్రిషియేట్ చేస్తుంది, నాది మెచ్చుకోవాలి, ఇది పోవాలి అసలు. అట్లా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉండు ఆర్టిస్ట్ తర్వాత. అంటే నేను కొన్ని పెద్ద పెద్ద దాంట్లో కూడా చేసిన క్యాంపులో, కానీ ఇలాంటి షో నాకు బాగా నచ్చిన షో ఏంది అంటే తను వచ్చి పెట్టేసుకో నీ ఇష్టం అంటే ఎవరు నాది ఇక్కడ ఉండాలి, నా ఫ్రెండ్లో ఉండాలి, ఎక్కువగా ఆర్టిస్ట్ అలాంటివి లేవు. అసలు నా పెయింటింగ్స్ ఎక్కడ పెట్టాలో సత్యమన్నే చెప్పిండు, నేనే నాకు కావాల్సిన నేను ఫిక్స్ చేయలేదు. మీ ఇష్టం ఎక్కడ పెట్టుకోండి. అసలు నా దృష్టిలో అసలు నేను పెయింటింగ్ వేయడం ఇంతకాలం బతుకుండడమే గొప్ప విషయం. మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకా పేరు ప్రఖ్యాతి చాలా దూరం అది. అట్లా. సో ఇది ఓకే, ఒక సరదా సుత్తి. నిజంగా ఏది ఏమైనా మంచి నిర్ణయం, చాలా చేద్దాం నువ్వు అన్నట్టు. నేను త్వరలో ఒకటి ఏర్పాటు చేస్తా, ఇది ప్రపంచానికి అతీతంగా చేద్దాం. తప్పకుండా మన జీవితంలో చివరి గడియల్లో మనకు ఆనందాన్ని ఇచ్చే వరకు ఇది ఒక్కటే అవుతుంది. ఇంతదంతా ఉపయోగపడుతుంది, ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల ఫీజులకు, అది వేరే పని, అది చేసుకోండి. కానీ నెలలో ఒక కపుల్ ఆఫ్ అవర్స్ మనం కలుద్దాం, మంచి భోజనం చేద్దాం, ఈగోలెస్గా కలుద్దాం. అంతే. ఇప్పుడు ఉదాహరణకి రావడానికి ఒక డబ్బులు లేవు, ఎవరో ఒకరి వేసి ఇచ్చేద్దాం. అంటే జస్ట్ ఆ ఒక్క గంట దేవుళ్ళలాగా ఉందాం. అంతే, అట్లా దేవుళ్ళలాగా అంతే. అంటే లెట్స్ జనరాసిటీ. లేదా నేను ఇష్టపడి వచ్చేసి అంటే ఆ ఒక్క గంట సేపు కొంచెం వదిలే ఈగో, నాది నీది, ప్రతిఫలం వస్తుంది, నాకేం వస్తుంది, వీడే గ్రేట్, నేనే గ్రేట్. ఇదే కదా మన మనసులో మన విద్య మనకి ఇచ్చింది, మన స్కూల్స్ ఇచ్చింది, మన విద్యా వ్యవస్థ. రంగా ఎప్పుడో చెప్పాడు, ఇక్కడ ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నావు అంటే అందరు చెప్పింది మర్చిపోతున్నా అన్నాడు. నేర్చుకుంటానే వాడు దొరికాడు. ఇది దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకు. కొన్నేళ్ళు పట్టింది వాడు ఏం చెప్పాడు, కరెక్టే చెప్తున్నాడు. అంటే ఇదంతా చెత్త పోవాలి, ఎందుకంటే మనం పోయేలోపు మన చెత్త పోవాలి. కానీ నీ ఫస్ట్ ఎవరైతే స్టూడెంట్ మీ మదర్ ఉన్నారు, నాకైతే అంటే ఇన్ని పెయింటింగ్ చూసిన తర్వాత మిగతా అన్ని కూడా నాకు ఎక్కడక్కడ కనబడిలే, కానీ అమ్మాయి అది మోస్ట్ ఎక్సెప్షనల్ వర్క్స్. నాకు అమ్మాయి నాకు చాలా నచ్చుతాయి. గురువే, ఆఫ్ కోర్స్ గురువే. అందుకే ఇప్పుడు ఇనాగ్రేషన్ మా అమ్మతో చేయించిన, మా ముసలి దాంతో. ఆమెకు ఆర్ట్ తెలియదు, క్యాన్వాస్ తెలియదు, ఎగ్జిబిషన్. నేను అదే షాక్ అయ్యాను ఎవరు కానీ ఇట్లా సంగతి అనుమానం. ఎందుకంటే నేను ఒకసారి మనం పెళ్లిలో కలిసాను నేను అమ్మని. నా దగ్గర ఒక వీడియో ఉంటుంది, మా మైథిలి వల్ల నానమ్మ. నేను కూడా రకరకాలుగా పిలుస్తా, వజ్రమ్మంట, నానమ్మంట, ఫ్రెండ్ అంట. సో నేనంటే చాలా గౌరవం. అంటే షీ రికగ్నైజ్డ్ మీ. నేను ఎవరో ఏం చేస్తానో తెలియదు, బట్ తన జీవితంలో చూసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ నేనని ఆమెకు తెలుసు. మాకు వరుస మా వైఫ్ యొక్క నాయనమ్మ అవుతుంది. అయితే ఎగ్జిబిషన్ ఇంతవరకు ఎంతమంది విజిట్ చేసినవచ్చు, ఆమె విజిట్ చేసిన విధానం నేను చూపిస్తా. అసలు ఎంత బాగుంది, అసలు అట్లా ఉండాలి. అంటే అమాయకత్వంలో ఎంత అందం ఉంది. లేదా ఇట్లా పోజ్ కొట్టి పెద్ద తెలియకపోయినా నైస్ వర్క్, ఏ అట్లా వద్దు మనం. సో నెక్స్ట్ ఎగ్జిబిషన్ మా చీఫ్ గెస్ట్ మా రంగా విల్ ఇనాగ్రేట్. అవును. ఆ తర్వాత నిసార్ రాహుల్ చేస్తాడు వాడు ఏం చేసిన పెయింటింగ్. తర్వాత జనార్దన్ ఒక ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేస్తాడు. తర్వాత మా అమ్మ షో ఉంది, జనార్దన్ ఇనాగ్రేట్ చేస్తాడు. సో అందరం మనం ఫస్ట్ రికగ్నైజ్ చేసుకుందాం. అట్లా ఉదాహరణ ఒక సెలబ్రిటీ ఇంట్లోకి నన్ను రానియరు, నా ఎగ్జిబిషన్ సెలబ్రిటీ రాని నేను క్లియర్. లేదా సరదాగా వీడియోలో చూసి ఎక్కడ పేపర్ చూసి వస్తే రాని. వీ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్. అంటే రెస్పెక్ట్గానే మాకొద్దు. అట్లా ఇంతకు మించి ఏమైనా ఉందా? అంటే స్పష్టంగా చెప్పినాం కదా. అంటే ఇందులో నెగిటివిటీ లేదు, టైం వేస్ట్ నాకు. అక్కడ పోవాలి, మనం ఇంత వర్క్ చేసి సార్ అనాలి,
చూద్దామమ్మా అని అవన్నీ అయిపోయి వద్దురా డాడీ అవసరం లేదు. చాలా వర్క్స్ ఉన్నాయి అవన్నీ సేల్ అయినాయా? చాలా వరకు సేల్ అయినాయి, కొన్ని ఉన్నాయి. తర్వాత నేను ఈ మధ్య పెయింటింగ్స్ ఉన్నాయంటారు. నేను ఇచ్చేసిన ఎవరెవరకు అంటే ఆ గతం అంతా నేను ఇచ్చేసిన. ఇప్పుడు చాలా పెయింటింగ్స్ వేసి ఒక సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. మనం ఒక పెయింటింగ్ బ్యాంకు, ఒక నాలెడ్జ్ బ్యాంకు నేను తయారు చేస్తా. మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని రిజల్ట్ చూస్తారు. మనందరం ఫస్ట్ ఆనందం బెనిఫిట్ అవుతాం, మన స్నేహం మళ్ళీ ఇంటాక్ట్ అవుతుంది. పర్సనల్ విషయాలు వద్దు, ఎవరి సమస్యలు వాడివి దాంట్లో వేలు పెట్టొద్దు. దాంతోపాటు మనం ఒక ఆర్టిస్టిక్ జర్నీని మళ్ళీ తీసుకెళ్దాం అంతే సరదాగా. ఇది ఒక 3-4 పాయింట్లు ఉంటాయి, అవి చదివి సంతకం పెడితే లోపలికి రావచ్చు, ప్రయోగం చేయొచ్చు అట్లా. అంతే. ఎందుకంటే చాలా మంది చాలా చదువుకున్న వాళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలుస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకున్న హ్యాబిట్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకి దేంట్లో అయినా సరే మనం చేసి ఎంజాయ్ ఏంటంటే బొమ్మలు వేసుకుంటే మనకి ఎంజాయ్. అవును. అందుకోసం అని చెప్పి మళ్ళీ అన్ని చేయాలి అయిపోయింది, మనం అందరం కంప్లీట్ చేసుకొని ధోరణిలో. ఇప్పుడు స్పిరిచువాలిటీ అండ్ పెయింటింగ్ ఇస్ డిఫరెంట్ అంటే నేను ఒప్పుకోను. స్పిరిచువల్ పర్సన్ చేస్తే అప్పుడు రియల్ పెయింటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో కూడిన ఎగ్జిబిషన్. సేల్ అయితే కావచ్చు, చూస్తారు అప్రసిన తర్వాత, బట్ పర్సన్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ పెయింటింగ్స్. అది బాగుంది కదా. సో అందుకని నెక్స్ట్ ఎగ్జిబిషన్స్ మా చీఫ్ గెస్ట్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు టైం ఉంటుంది. వాళ్ళు గంట లేట్ వచ్చిందేం కాదు, ఇదంతా చేయడమే. లెట్స్ బీ ప్రాక్టికల్ అట్లా. సో ఇది వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత మా అమ్మాయి వస్తుంది, వెయిట్ చేయి, షీ వాంట్స్ టు మీట్ యూ. అది ఓకే. బాయ్ రా.